బీజేపీ రాష్ట్ర నాయకుల సహకారంతో కేంద్రం నుండి ప్రత్యేక నిధులను రప్పించి గ్రామ పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 54 మంది గెలుపొందడంతో వారిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ బలపరిచిన అభ్యర్థులను ఆశీర్వదించి పెద్ద ఎత్తున సర్పంచులుగా గెలిపించినందుకు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. సర్పంచ్ గా గెలిచిన తర్వాత ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఎటువంటి పక్షపాతం లేకుండా బాధల్లో ఉన్నటువంటి ప్రజానికానికి అండగా ఉండే విధంగా ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా తీర్చే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కష్టపడదాం. మరి అదే విధంగా ఈ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారి సహకారంతో పెద్దలు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారి సహకారంతో కేంద్రం నుండి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ఈ గ్రామాలను అభివృద్ధి చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ ప్రాంతానికి ఎయిర్పోర్ట్ ఆ యొక్క నమ్మకాన్ని ఆదిలాబాద్ ప్రజలు వమ్ము చేయకుండా ఎయిర్పోర్ట్ ఇచ్చిన దానికి మొట్టమొదటి కానుకగా ఈ జిల్లాలో మెజార్టీ సర్పంచులను భారతీయ జనతా పార్టీ సర్పంచులను గెలిపించడం జరిగింది. ఈ జిల్లా ప్రజల తరపున దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.